హాయ్ మై లవ్లీ వ్యూయర్స్, ఈరోజు నేను తోటకూర పులుసు చేస్తున్నాను. దానికి ధనియాలు, జీలకర్ర, మిరియాలు, మినపప్పు, ఎండుమిరపకాయలు, కొంచెం బియ్యం, కొంచెం మెంతులు దోరగా బాగా ఫ్రై చేసుకొని మనం ఇలా పొడి కొట్టుకొని పెట్టుకోవాలండి. అన్ని ఇంగ్రీడియంట్స్ చూసారు కదా, చూడండి, మళ్ళీ ఒకసారి చూడండి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉండాలి, ఏది ఒకటి మిస్ అవ్వకూడదు. సో ఇప్పుడు నేను తోటకూర పులుసు చేసి మీకు చూపిస్తున్నాను. ఫస్ట్లీ కొంచెం గ్రౌండ్నట్ ఆయిల్ వేసుకోవాలండి. పులుసుకి గ్రౌండ్నట్ ఆయిల్ చాలా బాగుంటుంది అనమాట. నెక్స్ట్ మనం కొంచెం ఆవాలు వేసుకుంటాం, కొంచెం మెంతులు. ఆ స్మెల్ రావాలండి, స్మెల్ వస్తేనే అప్పుడు మనం పోపు వేసేటప్పుడు చాలా శ్రద్ధగా వేయాలి. బాగా వేగాలన్నమాట, వేగితేనే దాని టేస్ట్. నెక్స్ట్ కొంచెం కరివేపాకు, పచ్చిమిరపకాయలు, వీళ్ళు ఓపెన్ ద లిడ్ అండి. చూసారా తోటకూర ఎంత బాగా ఫ్రై అయిందో, మెంతులు, ఆవాల్లో, ఈ పోపులో ఎంత బాగా ఫ్రై అయిందో. సో ఈ మూమెంట్లో మనం ఏం చేయాలంటే కొంచెం పసుపు వేసుకుందాం, కొంచెం ఉప్పు వేసుకుందాం. మనం చింతపండు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసి ఉంచుకోవాలండి, అది వేసుకుందాం. చూసారా ఇప్పుడు ఎలా మరుగుతుందో పులుసు, తోటకూర పులుసు. సో ఈ మూమెంట్లో మనం చిక్కదనం కోసం కొంచెం పులుసు పొడి వేసుకుందాం. దీనివల్ల ఎక్కడలేని టేస్ట్ వచ్చేస్తుందండి పులుసుకి. పులుపు కదా, కొంచెం బ్యాలెన్స్ చేయడానికి ఆర్గానిక్ బెల్లం కొంచెం వేయాలండి, ఎక్కువ వేయకూడదు. తీపి వేసినట్టు ఉండాలండి. సీ ద కలర్ అండ్ ఇట్స్ సో టెంప్టింగ్ కదండి.